ఓపెన్ ఆశయాల్ని జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు కన్నుల పండగ మా ఒటే ఓబన్న విగ్రహం భూమి పూజకి మేము చాలా సంతోషంగానే ఉంది. మా ఒడ్డెర కమిటీ ద్వారా గుండా మేము పిలవడం కూడా జరిగింది. ఇక్కడున్న శాసనసభ్యుడు మా ప్రియతమైన మా దగ్గుపాటి అన్నగారు అడగగానే ప్లేస్ అయితేనేమి ఎంతో కృషి చేసి ప్లేస్ అయితేనేమి వాటికి కావాల్సిన ఖర్చులు కూడా నిమిత్తం కూడా మాకు సహకారం చేస్తానని చెప్పేసి ఆయన ముందుగానే మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పిలవంగానే ఎంపీ కూడా మాకు వచ్చి మా ఒడ్డెర వాళ్ళకు ఇక్కడున్న పూజకు జయప్రదం చేయడం కూడా మాకు చాలా ఆనందము. ఆయన కూడా ఎంపీ నిధుల ద్వారా కూడా మాకు ఫండ్స్ కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడే మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కమిటీ హాల్ కూడా మా దగ్గుపాటి అన్న కూడా కమిటీ హాల్ కూడా ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక కార్యక్రమాల్లో మాకు ముందుకు పోతూ సహకరిస్తున్న ఇక్కడున్న ఎంపీ ఎమ్మెల్యే ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాకు ఫస్ట్ ఒక మెట్టు ఏది ఒడ్డే జయంతి మాకు ఒక అవకాశం కలిగించింది అధికారంగా. అలాగే ఒడ్డర్లో లీజు విషయంలో కూడా మాకు 15% రిజర్వేషన్ ఇచ్చి అలాగే 50% మాకు రాయల్టీలు కూడా ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొద్దిగా మేలు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా ముందుకు తీసుకుపోయి స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం కలిగించాలని ఆర్థికంగా స్థానికంగా మాకు ఇంకా అవకాశం కలిగించాలని మీడియా ద్వారా కూడా మా ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అనంతపూర్ అర్బన్లో దాదాపుగా 18,000 ఓట్లు ఉన్నాయి. ఈ 18,000 ఓట్లు ఎక్కడైతే మాకు దామాషాపతంగా మాకి సీట్లు వస్తాయో కార్పొరేట్ సీట్లు వస్తాయో ఆ సీట్లు మాకు కేటాయించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చిన శాసనసభ్యుడికి ఎంపీకి మేము ఈ విధంగా మెసేజ్ పంపించడం కూడా మాకు తెలియజేస్తుంది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తామన్నారు. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా మేము చూసుకుంటాము. మీరు మాకు అనుకూలంగా ఉండండి. మీరుంటే మీకోసమే మేము ఈ విధంగా చేస్తాము. ఎంతో మంది ఎన్నో రకాలుగా వచ్చిపోయినా కానీ మేమైతే సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా మంది మాకు తెలియజేయడం చెప్పింది. ఇప్పుడే మాట ఇచ్చినాడు. ఆ మాట మీద నిలబడతాడు కూడా మా దగ్గుపాటి అన్నని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.